కర్మ ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో చూస్తారా? పార్ట్ 4 పార్ట్ 1, 2, 3 చూసిన తర్వాత ఇది వినండి, అర్థమవుతుంది. అవునండి, వచ్చిన వ్యక్తి వినోద్. అప్పుడు రాము వినోద్ని అడిగాడు, నీతో పాటు ఇంకొకతను ఉండాలి కదా అని అడిగాడు. అప్పుడు వినోద్, వాడు పోయిన తుఫాన్లో చచ్చిపోయి ఉండాలండి, గ్రామస్తులు చెప్పారు ఎక్కడో శవం తేలిందని అన్నాడు బాధ నటిస్తూ. వినోద్ మాటలకు రాము చాలా బాధపడ్డాడు. కానీ వినోద్ మూలంగానే తనకు కంటి చూపు వచ్చిందని అనుకొని తను ఇలా చెప్పాడు, నా జీవితం అంతా మారటానికి నువ్వే కారణం, కాబట్టి నువ్వు నాకు చెడు చేసింది గుర్తుపెట్టుకోను. నువ్వు నన్ను ఆ అడవిలో వదిలినప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు స్టార్ట్ అయ్యాయి అని తనెవరో, అసలు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పాడు. కానీ మళ్ళీ ఎప్పుడూ ఎవరికి అలా చెయ్యకూడదు అని చెప్పాడు. వినోద్కి కూడా కళ్ళు వస్తే బాగుంటుందని ఆ నది ఎక్కడో ఉందో చెప్పాడు రాము. వినోద్ అక్కడికి వెళ్ళాడు. ఈలోగా ఏదో అలికిడి వినక పొదల వెనుక దాక్కున్నాడు. సింహం, తోడేలు, నక్క, ఖడ్గమృగం 2 నెలల క్రితం మీటింగ్ పెట్టుకున్నాయి కదా. అప్పుడు ఏమనుకున్నాయి, మళ్ళీ కరెక్ట్గా 2 నెలల తర్వాత ఇక్కడే వచ్చి సమావేశం అవుదామనుకున్నాయి కదా. ఇప్పుడు వచ్చాయి, సమావేశం స్టార్ట్ చేశాయి. అప్పుడు నక్క అంది, నేను చెప్పిన చెరువు గురించి ఎవరో చెప్పేశారు, మనుషులకు తెలిసిపోయింది అంది నక్క. తోడేలు కూడా, అవును, నీటి రహస్యం కూడా. ఖడ్గమృగం, అవునవును, ఆ మెడిసినల్ ప్లాంట్ తమలపాకు మొక్క గురించి కూడా తెలిసిపోయింది అని సింహాన్ని అనుమానంగా చూశాయి. అప్పుడు సింహం, నేను ఈ అడవికి రాజుని, నా ప్రజల గురించి నేను చూసుకుంటాను, అంతేగాని ఎందుకు వేరే వాళ్ళకి చెప్తాను, నేనెందుకు చెప్తాను అంది. అంటే మన నలుగురు కాకుండా ఎవరో 5వ వ్యక్తి విన్నాడని అర్థం అని నక్క అంది. అంటూ నక్క అటు ఇటు చూసి దీర్ఘంగా శ్వాస పీల్చింది. ఏదో 5వ వ్యక్తిని స్మెల్ చేసింది. ఒక వ్యక్తి ఉన్నారని అర్థమైంది. ఈలోగా తోడేలు వినోద్ ఉన్న వైపు చూపించింది. అయితే ఈ రహస్యాన్ని వినోదే బయటికి చెప్పాడని చెప్పి అవి భావించి, అంతే, సింహం, తోడేలు, నక్క, ఖడ్గమృగం ఒక్కసారిగా వినోద్ మీద దాడి చేసి చంపేశాయి. మన ఆలోచనలే మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి. మంచి ఆలోచన చేస్తే మంచి, చెడు ఆలోచన చేస్తే చెడు, అదే మన ఫేట్ అయి కూర్చుంటుంది. కర్మ గనుక ఆట స్టార్ట్ చేస్తే వేటే.